నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. సార్, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, జ్యోతిషం మేము నమ్మమండి, మేము జ్యోతిషం అంతా ఏంటి ఏదో పెద్ద బిజినెస్ అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. బట్ నిజంగా అవసరం వస్తే ముహూర్తం పెట్టుకోకుండా ఏదైనా శుభకార్యం చేయమనండి, అసలు ఒక్కనాటికి చేయలేరు. ఒకవేళ చేస్తామన్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరుగా. డెఫినెట్ గా. సో నమ్మకం అనేది లేదు. మేము జ్యోతిష్యం చూపించుకోం, కష్టాలు ఉన్నాయి, మాకు కష్టాల నుంచి బయటపడాలనే చూస్తున్నాం, కానీ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. సరే, మనం పాజిటివ్ గానే ఆలోచించి చెప్దాం. జ్యోతిష్కులకి ఇచ్చుకునేటటువంటి ద్రవ్యం కూడా లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర అంత స్తోమత లేకపోవచ్చు. మరి ఎట్లా అండి, మా కోరిక నెరవేరట్లేదు లేదా కష్టం తీరట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మరి తరుణోపాయం చెప్పాలి కదా. అందరినీ పంపించాలి, అందరూ చూపించుకోవాలంటే చూపించుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏం చేయాలి సార్? కష్టం తీరాలి, కోరిక నెరవేరాలి అంటే ఏం చేయాలి సార్? నమ్మకం ఉంది అంటే మనం ఎన్ని రెమెడీస్ చెప్పినా వాళ్ళు నమ్మకంతో చేస్తే అవి ఫలిస్తాయి. కరెక్ట్. నమ్మకం లేకుండా నాస్తికత్వంతో వాదించి ఇదంతా బిజినెస్, ఇదంతా ట్రాష్ అని మాట్లాడితే కనుక ఏవి పనిచేయవు. దానివల్ల ఇబ్బంది పడేది మీరే తప్ప ఏ జ్యోతిష్యుడు ఇబ్బంది పడాడు, ఎవరికేం ఇబ్బంది లేదు. కరెక్ట్. ఒక 15 ఏళ్ల క్రితం ఒక నాస్తికుడు సినిమా హీరోగా నేను ఈ జాతకాలని ముహూర్తాలని నమ్మనని, మన్సూర్ అలీ ఖాన్ అని ఒక ముస్లిం అతను ముహూర్తం లేకుండా శుభముహూర్తంగా అంటే పూజ చేసి ప్రారంభించాల్సిన సినిమాని పిల్లిని ఎదురు తీసుకొచ్చి పిల్లితోని కెమెరా స్విచ్ ఆన్ చేయించి చేశాడు. సినిమా సంగతి కాదు, అతని జీవితమే నానా భ్రష్టు పట్టిపోయి అతను ఆ రోజు ఆ సినిమాలో పడ్డ కష్టాలు ఇవాళకి అనుభవిస్తున్నాడు. సో నమ్మను అనే హక్కు, నమ్మటమే మీకు అదృష్టం, యోగం. యోగం ఏంటంటే మీరు నమ్మటమే. నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు, నమ్మక బాగుపడ్డ వాళ్ళు లేరు. ఏదైనా సరే నమ్మాలి. నమ్మకుండా ఎట్లా జరుగుతుంది? ఎవరొచ్చి నమ్మిస్తారు? ఒకవేళ మంచి జరిగితే ఎవరికి జరుగుతుంది? ఒకవేళ ఏదన్నా ఫలానా రెమెడీ చేయండి జ్యోతిషం ప్రకారం అంటే దాంట్లో మీరు నమ్మి మీరు ఏమన్నా ఆస్తులు ఇస్తున్నారా? కాదు కదా. నమ్మాలి. ఎందుకంటే మన సనాతన అసలు ఈ నమ్మకం రావటం ఇవన్నీ అంటే అసలు మన భారతదేశం యొక్క ఔన్నత్యం తెలియాలి, మన ఋషి సాంప్రదాయం తెలియాలి, మన మునులు ఋషులు ఎంతటి గొప్పవాళ్ళు తెలియాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. ఏమీ తెలియకుండా ఏదో గాలికి మాట్లాడేసి ఏదో చేసేస్తే కుదరదు. దైవాన్ని నమ్మాలి. సో ఇలా నమ్మి చేసుకుంటే అనేక రకాల రెమెడీస్ మన పెద్దవాళ్ళు చెప్పారు. చాలా మంది చాలా కష్టాలు పడుతుంటారు. నమ్మకం లేక కొంతమంది జ్యోతిష్యుల్ని సంప్రదించారు, కొంతమంది ఏమో వాళ్ళకి స్తోమత లేకో, లేకపోతే ఆసక్తి లేకో, లేకపోతే సమయం లేకో, సరైన వారు దొరకకో, ఏదో కారణాలు ఇచ్చా ఏమో అందరు చెప్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి నాకు తెలియట్లేదు, కన్ఫ్యూజన్ ఉందే అని అనుకుని ఆగిపోవచ్చు. సార్, సరైన జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళటం కూడా ఒక యోగం కింద కన్సిడర్ చేయొచ్చు. అంతే కదండి. సరైన జ్యోతిష్కులు సరైన పరిష్కారం దొరకటం కూడా దానికి కూడా ఒక యోగము. వాళ్ళకి సమయం రావాలి. కరెక్ట్. వీళ్ళు కాల్ చేసిన సమయం సందర్భం, వాళ్ళతో మాట్లాడిన సమయం సందర్భం. ఇప్పుడు జ్యోతిష్యం యొక్క శాస్త్రంలో తప్పు ఉండదు ఎప్పుడు కూడా. జ్యోతిష్యం అయినా, న్యూమరాలజీ అయినా, వాస్తు అయినా శాస్త్రంలో ఏ విధమైన దోషం లేదు. ఉంటే గింటే శాస్త్రజ్ఞుల్లో ఉంటుంది. వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, ఏం చెప్తున్నారు అనేది ఆ మనిషి మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది వాళ్ళ విజ్ఞత. మీ మనసుకి ఏమనిపిస్తే అది, మీ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి మీరు వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. జ్యోతిషం జాతకం చూపించుకొని మీరు రెమెడీస్ చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గాన్ని ఇస్తుంది. కానీ నాకు ఈ కోరిక ఉండిపోయింది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు పుట్టిన తేదీ లేదు, నాకు జాతకం లేదు, నా రాశి ఏంటో నాకు తెలియదు, నా నక్షత్రం ఏంటో నాకు తెలియదు అనుకున్న వాళ్ళు నాకు ఈ కోరిక తీరాలి అని గనక బలంగా దైవం మీద వాళ్ళకి నమ్మకం ఉంటే గనక ఇప్పుడు నేను చెప్పే రెమెడీ పాటిస్తే అద్భుతంగా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. గురువారం రోజు సూర్యోదయం అవుతుండగా, సూర్యోదయం ఖచ్చితంగా ఏ టైంకి అవుతుందో, సూర్యోదయం 6:05 అయిందనుకోండి, ఖచ్చితంగా అదే సమయానికి వీళ్ళు శివాలయంలో ముందే రెడీగా ఉండి
శివుని దర్శించుకోవాలి. Oh. సూర్యోదయ సమయానికి వీళ్ళు పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. 6:05 అంటే 6:05 వాళ్ళు శివుణ్ణి చూస్తూ ఉండాలి. ఇలా ఇలా 9 వారాలు 9 గురువారాలు చేస్తే ఎటువంటి కోరికైనా సరే ఆ పరమేశ్వరుడు గ్రాంట్ చేస్తాడు. ఆయన బోళా శంకరుడు, ఆయనకు మించిన దైవం ఇంకేముంటుంది. సో ఆయన దర్శించుకోవాలి, ఆయనకి మీ కోరికను విన్నవించుకోవాలి. వీలుంటే ఒక 11 ప్రదక్షిణాలు చేయండి. దర్శనం అవ్వంగానే మీ కోరికను విన్నవించుకోండి. ఎటువంటి మీకు ఇబ్బంది ఉన్నా కోరిక ఉన్నా, అంటే ఒక కోరిక నాకు ఇబ్బంది తొలగాలని ఉంటుంది, ఇంకో కోరిక నాకు ఇది కావాలి అని ఉంటుంది. అది ఇబ్బంది కాకపోయినా అది నాకు ఇది కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇప్పుడు ఇల్లు లేకపోయినా ఇప్పుడు బాగానే సాగుతుంది కదా, కానీ ఇల్లు కట్టుకోవాలనేది ఒక కోరిక, లేకపోతే కారు కొనుక్కోవాలనేది ఒక కోరిక. ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు మీరు ఆ పరమేశ్వరుని ఆశ్రయిస్తే 9 గురువారాలు సూర్యోదయ సమయానికి ఆ పరమేశ్వరుని దర్శించి 11 ప్రదక్షిణాలు చేసి మీ కోరికను విన్నవిస్తే తప్పకుండా ఇది సాకారం అవుతుంది, మీ కళ సాకారం అవుతుంది అనేది నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సార్. అయితే ఆడవాళ్ళు చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మధ్యలో అడ్డు వస్తుంది, అప్పుడు పర్వాలేదా? అడ్డొచ్చినప్పుడు ఆపుకోవటమే. రెండో వారం ద్వితీయ విఘ్నం కాకుండా చేసుకుంటే మంచిది. రెండో వారం ద్వితీయ విఘ్నం అవ్వకుండా ఉంటే 9 వారాలు కంటిన్యూగా చేసుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఆడవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ద్వితీయ విఘ్నం అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి 6వ రోజు నుంచో 7వ రోజు స్నానం అయిన తర్వాత ప్రారంభిస్తే, వచ్చే ఫస్ట్ గురువారం ప్రారంభిస్తే రెండో గురువారం 3వ గురువారం మీకు అడ్డు రాదు, 4వ గురువారానికి ఎప్పుడో వస్తుంది. అప్పుడు పర్వాలేదు. ఈ 3 గురువారాలు లెక్క మళ్ళీ స్నానం అయినాక మళ్ళీ 5వ రోజు తర్వాత దర్శనం చేసుకుంటే సరిపోతుంది. గురువారం నాడు ఈశ్వరుణ్ణి చూడటం ఏంటి సార్, దీని వెనకాల ఉన్నటువంటి లాజిక్? అంటే మనకు ఆది గురువు పరమేశ్వరుడు, సమస్త గురు స్వరూపం ఆయనే, దక్షిణామూర్తి ఆయనే, ఆది శంకరాచార్యులు ఆయనే, కృష్ణుడు ఆయనే, రాముడు ఆయనే, ఆయన ఆది గురువు. సో ఆయన్ని ఆశ్రయిస్తే బృహస్పతి గురువు, మనకి గ్రహాల్లో గురుదేవుడైన బృహస్పతి వారు అనుగ్రహిస్తారు. అంటే గురువు అనుగ్రహం గనక ఉంటే, గురువు గనక బలంగా ఉంటే ఎటువంటి గ్రహ దోషాలున్నా అవి నివృత్తి అవుతాయి అనుకోవచ్చా సార్? అంతేనండి. ఇప్పుడు ఎటువంటి గ్రహ దోషాలున్నా నివృత్తి అయితే గురువు అనుగ్రహాన్ని మనం పొందాలి. ఇలాంటి వాటికే కదా ఇప్పుడు దేని వల్ల ఏం వస్తుంది అని ప్రశ్నించకుండా మన సాంప్రదాయం ఏం చెప్పింది అనేది చేసుకుంటూ పోతే, ఇప్పుడు మనం ఏదైనా ఒక శుభకార్యాన్ని కూర్చున్నప్పుడు ఫస్ట్ సంకల్పం చెప్పి తోరం కట్టిస్తారు. ఎందుకు రీజన్? పసుపు రంగు దారాన్ని ఎందుకు కడతారు? దానికి పసుపు కొమ్ము కడతారు, పసుపు కొమ్ము కట్టి చేతికి కడతారు. ఎందుకు కడతారు? గురువు అనుగ్రహం. అంటే వీళ్ళు సంకల్పించిన ఈ పూజ, ఈ కార్యక్రమం అంటే ఏ నిమిషాన ఏ జరుగుతుందో తెలియదు కదా. సో ఈ పూజ పూర్తయ్యే వరకు వీళ్ళకి ఎటువంటి అడ్డంకులు ఇబ్బందులు రాకుండా గురువు అనుగ్రహంతో, వాళ్ళకి జాతకంలో గురువు ఏ స్థానంలో ఉన్నా, ఆయన ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నా, ఈ పూజ అయ్యేంత వరకు, వీళ్ళ సంకల్పం నెరవేరే వరకు ఆయన